అ మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలువబడింది ఎవరు? ఏలియా. గొప్ప దైవజనుడు, అత్యంత శక్తి కలిగిన దైవజనుడు. అటువంటి వ్యక్తి పరిగెత్తుదాము, పారిపోదాము అనే పరిస్థితిలో దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తిడుతున్నాడు. నువ్వు ఎందుకు అలా చేస్తావు అని అరవలేదు. ఏం చేస్తాడు తెలుసా? దేవదూతని పంపించి ఆయనను బలపరచు, ఆయనకి సహాయం చేయి, బీ కైండ్ టు హిమ్, స్పీక్ సాఫ్ట్లీ టు హిమ్, ఆయనకు కావాల్సిన ఆహారము పెట్టు అని చెప్తున్నాడండి. నాకు అదే అర్థం కాదు దేవుని ప్రేమ. చాలాసార్లు మనం ఎన్నిసార్లు దేవుని చిత్తము చేయని వారం అయినప్పటికీ, లోకానుసారంగా ఆలోచించే వారం అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ మనసులో జరుగుతున్న రేగుతున్న తుఫాను అర్థం చేసుకోగలిగిన దేవుడు అండి ఆయన. మీరు ఎందుకు పారిపోతున్నారో దానికి కారణము తెలుసుకోగలిగిన దేవుడు ఆయన. మనుషులైతే పై రూపాన్ని చూస్తే అర్జుడు పారిపోయాడు చూడు, అర్జుడు సేవ చేయట్లేదు చూడు, వాళ్ళు అడ్డదారి పట్టారు చూడు అని అంటూ ఉంటారు మనుషులు, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటే. కానీ దేవుడు అయితే, నా బిడ్డ నా దగ్గరికి రావా, నేను నిన్ను తిట్టను, నేను నిన్ను కొట్టను, నేను నిన్ను ఏమనను, నువ్వు నా దగ్గరికి రా. ఐ నో వై యూర్ రన్నింగ్. నువ్వు గిల్ట్ తోటి ఉరుకుతున్నావు, పరిగెత్తుతున్నావు, నువ్వు అపరాధ భావంతో నువ్వేం చేయలేను అనే బాధతోటి నువ్వు పారిపోతున్నావు, నేను నిన్ను తిట్టను అని చెప్పి సహకారుల్ని పంపిస్తారు. యూ థింక్ దట్ ఐ జస్ట్ కెనాట్ డూ దిస్ అండ్ దట్స్ వెన్ గాడ్ స్పీక్స్ టు యూ అండ్ హీ సేస్ నో 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 యూ క్యాన్ డూ. ఆయన వాక్కుని పంపించి స్వస్థపరిచారు.